వెల్కమ్ వెవెల్ కో అంటే కోటి మీ సొంతం చేసుకోండి. పవర్డ్ బై టాటా గోల్డ్ ప్లస్. ఆటకు ముందే కోటి రూపాయలు ఇచ్చే బ్రహ్మాండమైన గేమ్ షో. ధనం మూలం ఇదం జగత్ అన్నారు, అంటే అన్నిటికీ డబ్బే మూలం అన్నారు. కోటి రూపాయలుంటే కొండ మీద కోతైనా దిగొస్తుంది. సో లాస్ట్ ఎపిసోడ్ చూశారు కదా, పార్టిసిపెంట్స్ 74 లక్షలు 2 ప్రశ్నల తర్వాత గెలుచున్నారు. 3వ ప్రశ్నకు వెళ్తున్నారు. లెట్స్ వెల్కమ్ ద పార్టిసిపెంట్స్ టు ద షో. ప్లీజ్ వెల్కమ్. ఆల్రెడీ కలిసాం కదా మనం. కలిసాం సార్. రాత్రిలో నిద్రపోయి ఉంటారు మీరు. 74 లక్షలు ఆల్రెడీ ఇక్కడ పరిచయం ఉంది మీకోసం. అస్సలు నిద్రపోలేదు సార్. ఆ టెన్షన్ తో అస్సలు నిద్రపోలేదు. పొద్దున్నే ఈయన ఇంత పెద్ద పుస్తకం చదువుతున్నారంట. ఇవాళ పొద్దున రోజు చదివేస్తున్నారు కూర్చుని. ఇక్కడ డేటా బ్యాంక్ లో కూడా అంత పెద్ద పుస్తకం లేదండి. మొత్తం ప్రశ్నలన్నీ ఆన్సర్ చేసి 74 లక్షలు పట్టుకెళ్ళిపోదాం నేను. ఆస్తి ఉన్నా సార్. వెరీ గుడ్. తెలుస్తుంది మీ ఆశ. మీరు గెలవాలి. ఇప్పుడు దాకా ఎలా ఉంది గేమ్? చాలా ఇంట్రెస్టింగ్ ఉందండి. మేము గెలుస్తాం నమ్మకంతోనే ఉన్నామండి. ఓకే. తర్వాత ఈ గేమ్ లో చాలా థ్రిల్స్, సస్పెన్స్ కూడా చాలా బాగుంది. ప్లస్ మీ యాంకరింగ్ కూడా చాలా బాగా నచ్చింది సార్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాం అండి. అసలు ఎంత బాగుందంటే థ్రిల్లింగ్ గా ఉంది, సస్పెన్స్ గా ఉంది. అసలు చచ్చిపోతాం టెన్షన్ తోటి. రియల్లీ అసలు ఆ టెన్షన్ తో ఫేవర్ వచ్చేలా అనిపిస్తుంది. టెన్షన్ లో తప్పులు కూడా చేస్తూ ఉంటాం, అందుకనే ఆలోచించి ఆడండి. తప్పనిసరిగా చేస్తాం. ఓకే. ఒక్కసారి మనం ఎక్కడి వరకు వచ్చాం ట్రావెల్ చూసుకుందాం. జర్నీ 2 ప్రశ్నలు అయిపోయినాయండి. 74 లక్షలు మీ చేతుల్లో ఉన్నాయి. ఇంకా 5 ప్రశ్నలు ఉన్నాయి. ఈ 74 లక్షలు 3వ ప్రశ్న తీసుకెళ్దాం. రూల్స్ ఇప్పుడు ఫ్రెష్గా వచ్చిన మన వ్యూవర్స్కి మీకు కూడా గుర్తు చేయడానికి 4 ఆప్షన్స్ ఉన్నాయండి. మల్టిపుల్ ఆప్షన్స్. మీరు కరెక్ట్ అనుకుంటే ఒక ఆప్షన్ మీద పెట్టచ్చు. ఏమాత్రం అనుమానం ఉంటే స్ప్లిట్ చేయొచ్చు. కానీ ఉన్న డబ్బు మొత్తం పూర్తిగా మీరు ఆడాలి. దానికి 60 సెకండ్లు ఉంటాయండి. మీరు కరెక్ట్గా పెట్టిన ఆన్సర్ కరెక్ట్ అయితే మీరు అక్కడ పెట్టిన డబ్బు నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్తుంది. మిగతాయి న్యాచురలీ చేజారిపోతుంది. సరేనా? మీ దగ్గర 74 లక్షలు ఉన్నాయి. నా దగ్గర 5 ప్రశ్నలు ఉన్నాయి. 3వ ప్రశ్న కేటగిరీస్ చూద్దాం. స్టేడియంస్, ఇంటర్నెట్. మీ పెద్ద పుస్తకంలో వచ్చిందా లేదా? కొంతవరకు కవర్ అయిందండి. ఓకే. స్టేడియంస్. 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 ఫస్ట్ ఆగమన్నారు, తిట్టారు, మళ్ళీ స్టేడియంస్ అని మళ్ళీ ఆమె చెప్పిందే చెప్పారు. కంప్యూటర్ నాలెడ్జ్ అంతగా లేదు సార్ నాకు. ఓకే. దట్స్ వై వి సెలెక్టెడ్ స్టేడియంస్. నాకు అస్సలు లేదండి. నాకు ఆన్ చేయటం కూడా రాదు. ఓకే, స్టేడియంస్. దానికి సంబంధించిన ఆన్సర్ ఆప్షన్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్, ఇంగ్లాండ్, పాకిస్తాన్. ఇప్పుడు ఈ ఆన్సర్ ఆప్షన్స్ సంబంధించిన ప్రశ్న ఏంటో చూద్దామా? చూద్దాం సార్. చూద్దాం. రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం ఒకే ఒక టెస్ట్ మ్యాచ్కి ఆతిథ్యం వహించింది. ఆ మ్యాచ్లో ఎవరు భారత్కు ప్రత్యర్థిగా ఆడారు? వన్స్ అగైన్ ఆన్సర్ ఆప్షన్స్ అండి. దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్, ఇంగ్లాండ్, పాకిస్తాన్. ఆలోచించండి, ఆడండి. మీ టైం స్టార్ట్ అయింది. పాకిస్తాన్. టైం స్టార్ట్ అయిపోయిందండి. ఇంగ్లాండ్ వదిలేద్దాం. న్యూజిలాండ్. న్యూజిలాండ్ ఎన్ని పెడతారు? 30. రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం ఒకే ఒక టెస్ట్ మ్యాచ్కి ఆతిథ్యం వహించింది. ఆ మ్యాచ్లో ఎవరు భారత్కు ప్రత్యర్థిగా ఆడారు? ఇంగ్లాండ్. ఇంగ్లాండ్ పెట్టు. ఇంగ్లాండ్ పెట్టు. ఇంగ్లాండ్. 30 సెకండ్లు. న్యూజిలాండ్ వద్దా? ఇంగ్లాండ్ వద్దనుకుంటున్నాను. ఇంగ్లాండ్ వద్దా? ఇంగ్లాండ్ పెట్టు. 20 సెకండ్లు అండి. దాన్ని ఎక్కువ పెట్టు. ఇక్కడ పెట్టు. 5 ఏమైపోతుందండి? 10, 9. దక్షిణాఫ్రికాలో 20 లక్షలు, న్యూజిలాండ్లో ఏమీ పెట్టలేదు, ఇంగ్లాండ్లో 20 లక్షలు, పాకిస్తాన్లో 34 లక్షలు.
మీ ఆప్షన్ మీకు ఓపెన్గా ఉందండి, మీరు వాడుకోలేదు. 30 seconds ఆప్షన్, అది కావాలంటే ఇప్పుడు ఇస్తాం. డూ యూ వాంట్ క్విక్ చేంజ్ ఆర్ నో? ఎస్ ఆర్ నో? ఎస్. ఎస్. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఎందుకు అందులో ఉంచు సరిపోతుంది, చాలు ఇందులో చాలు 20 సెకండ్లే. చాలు. వద్దు ఇంకా వద్దు, చాలు. 10, 9, 8. మీరేంటండి ఏకంగా పాకిస్తాన్ దాని మీదే పెట్టేస్తుంది, డైరెక్ట్గా పాకిస్తాన్ పంపించేద్దాం అన్న డబ్బులు. జనరల్గా మనకి పాకిస్తాన్కి కాంపిటీషన్ ఎక్కువ ఉంటుంది కదా మ్యాచెస్. స్క్రీన్ మీద పెట్టేశారు అందుకని. టెన్షన్లో. ఓకే, దక్షిణాఫ్రికా 24 లక్షలు పెట్టారు, న్యూజిలాండ్ 0, ఇంగ్లాండ్ 24 లక్షలు పెట్టారు, పాకిస్తాన్ తగ్గించారు 26 లక్షలు పెట్టారు. ఎందుకు పాకిస్తాన్ ఫస్ట్ ఎక్కువ అనుకున్నారు? మనకి పాకిస్తాన్కి ఎక్కువ కాంపిటీషన్ ఉంటుంది కదా గేమ్స్లో, బహుశా దాంతోనే నేను పాకిస్తాన్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తాను. బట్ 2 లక్షలు ఎక్కువ పెట్టారు వీటికంటే. ఎందుకంటే ఛాన్సెస్ నెక్స్ట్ పర్సన్కి వెళ్ళడానికి ఛాయిస్ ఉండదు కదా, అందువల్ల మనీ కోసం పెట్టాను. యాక్చువల్గా అయితే ఈ క్వశ్చన్ మాకు కంప్లీట్గా ఐడియా లేదు. లేదు సార్. న్యూజిలాండ్ అయితే న్యూజిలాండ్ అంటే అంత పాపులర్ కంట్రీ కాదు కదా మామూలుగా క్రికెట్లో, అందువల్ల దాని మీద పెట్టలేదు సార్. సో టోటల్గా గెస్. గెస్సింగ్ సార్, టోటల్ గెస్సింగ్. ఇప్పుడు న్యూజిలాండ్ కాకూడదు మీకు. అది మా కోరిక. ధైర్యంగా ఒక ముందడుగు వేయండి. దక్షిణాఫ్రికా 24 లక్షలు, ఇంగ్లాండ్ 24 లక్షలు, పాకిస్తాన్ 26 లక్షలు, న్యూజిలాండ్ 0. టాపా డ్రాపా? టాప్. పాకిస్తాన్ మీద కాన్ఫిడెంట్గా ఉన్నారు, తగ్గించి ఇటు షిఫ్ట్ చేశారు. బట్ న్యూజిలాండ్ ఇంకా ఓపెన్గానే ఉంది. 0 26 లక్షల క్విక్ చేంజ్ కూడా వాడేసుకున్నారు. పాకిస్తాన్ ఇంకా కాన్ఫిడెంట్గా ఉన్నారా మీరు? చెప్పలేకపోతుంది, డౌట్గా ఉంది సార్, టెన్షన్గా ఉంది. న్యూజిలాండ్ అయితే ఏం చేస్తారు, ఎలా ఫీల్ అవుతుంది? చాలా చాలా బాధపడుతున్నాం. వచ్చి కొట్టమంటే చాలా చాలా బాగా. పాకిస్తాన్ అయితే ఎలా ఫీల్ అవుతుంది? చాలా హ్యాపీ ఫీల్ అవుతాం, నెక్స్ట్ రౌండ్కి వెళ్తామని. కనీసం నెక్స్ట్ రౌండ్కి వెళ్తున్నందుకు హ్యాపీ ఫీల్ అవుతాం. We'll try to go into the 4th round with 26 lakh. Topper, dropper. మీరు న్యూజిలాండ్ అనుకున్నారా ఒక స్టేజ్లో? నేను న్యూజిలాండ్ పెడదామన్నానండి, మాస్టర్ ఏమో ఇంగ్లాండే పెడదామన్నారు. దాంట్లో 2 బండిల్స్ పెట్టి తీసేసి ఇంగ్లాండ్ తీసేద్దామన్నా ఆయన. ఇంగ్లాండ్ తీసేద్దాం, న్యూజిలాండ్ పెడదామని. ఇంకెంత అనుకున్నా వేస్ట్ అయిపోయింది. టోటలీ చేంజ్డ్ ఫేట్. అంటే డబ్బులు అనేవి అంత తేలిక రావండి. ఆటలో కూడా కష్టమే గెలవటం అనేది. అది ఏమాత్రం మనకు కాన్ఫిడెంట్గా క్లియర్గా ఉంటే ఎంతో కొంత పట్టుకెళ్ళచ్చు. ఎనీవేస్, ఆశతో వచ్చారు, ఒట్టి చేతులతో పంపించాం. వి విల్ గిఫ్ట్ హ్యాంపర్స్తో పంపిస్తాం. స్టేడియం హైదరాబాద్లో ఉందండి. ఒకే ఒక మ్యాచ్ న్యూజిలాండ్తో. ఇట్స్ అ గేమ్ అండి, టేక్ ఇట్ యాజ్ అ గేమ్.
ఆడాం, వి స్పెండ్ సమ్ నైస్ మూమెంట్స్, కలిసాం, కలిసి ఆడాం. సో అది మైండ్లో పెట్టుకుని ప్లీజ్ బీ హ్యాపీ. ఆల్ ద బెస్ట్ ఇన్ యువర్ లైఫ్. ఇక్కడ కాకపోయినా అండి మీరు ఎక్కడోసారి సాధిస్తారు, మీరు కారు కొంటారు, ఎంజాయ్ చేస్తారు లైఫ్. ఆల్ ద బెస్ట్ ఇన్ యువర్ లైఫ్. థ్యాంక్ యూ. సాంబశివరావు, పద్మజ, ₹1,00,00,000 మూడో ప్రశ్నలో 74 లక్షలు ఒకే సరిపోయినాయి. ఎనీవే, విత్ గుడ్ స్పిరిట్ మన SMS కాంటెస్ట్కి వెళ్దాం. మీ SMS కాంటెస్ట్ ఆన్సర్ ఆప్షన్స్: ఏ విజయవాడ, బి హైదరాబాద్, సి మెదక్, డి వరంగల్. దీనికి సంబంధించిన ప్రశ్న తర్వాత చెప్తాను. సాంబశివరావు, పద్మజ ₹1,00,00,000 చేజారిపోయింది, వెళ్ళిపోయారు. కానీ ఇప్పుడు రాబోయే కాంటెస్టెంట్స్ ₹1,00,00,000 గెలవాలని ఐఎమ్ వెల్కమింగ్ దెమ్. వెల్కమ్ టు ది స్టేజ్. హలో, మోనికా, ఇస్ ఇట్? రజని, అత్త కోడలు, వెరీ యంగ్ అత్త. Very young Kodal also. Naturally. That goes without saying. అండ్ అత్తా కోడలు అంటే జనరల్గా సీరియల్స్లోనూ లైఫ్లోనూ చాలా వింటూ ఉంటాం. కొట్టుకుంటూ ఉంటారు, తిట్టుకుంటూ ఉంటారు, పుల్లలు పెడతా ఉంటారు, కొడుకుకి పుల్లలు పెడతా ఉంటారు, ఇవన్నీ. సో మీ విషయంలో ఎలా ఉంటుంది? మేము ఫ్రెండ్స్ లాగా ఉంటాము. ఎట్ ద సేమ్ టైం కొట్టుకుంటాం, తిట్టుకుంటాం, అన్నీ Enjoy. అన్నీ ఉంటాయి, అన్నీ ఉండాలి కదా. పుల్లలు కూడా పెడతా ఉంటారా? పుల్లలు లేవా? లేవు, కట్టెలు పెడతా ఉంటారు సాంతం? అలాంటివి ఏం లేదు. ఓకే. ఏ ఊరండి? ఖమ్మం డిస్ట్రిక్ట్, కొత్తగూడెం. ఖమ్మం డిస్ట్రిక్ట్, కొత్తగూడెం. మీరు? ఖమ్మం డిస్ట్రిక్ట్, కొత్తగూడెం. ఇద్దరు ఒకే ఏరియా. ఇప్పుడు కూడా అక్కడే ఉన్నారా? లేదు, తను హైదరాబాద్లో జాబ్ చేస్తుంది, నేను హౌస్ వైఫ్గా ఉంటున్నాను ప్రస్తుతం. ఓకే. స్మాల్ కిడ్ ఉంది, MBA కంప్లీట్ చేశాను, కానీ హౌస్ వైఫ్గా ఉంటున్నాను. మీకు గేమ్ గురించి ఆల్రెడీ తెలిసే ఉంటుంది, బట్ మళ్ళీ ఒకసారి బ్రీఫ్ చేస్తాను. ఇక్కడ ₹1,00,00,000 ఉన్నాయండి, అవి మీవే. ఒకసారి చూసుకుంటారండి. దిస్ ప్రైజ్ మనీ is sponsored by జాబరామ్లా ఉసిరి హెయిర్ ఆయిల్. ₹1,00,00,000 అండి ఒకేసారి. అంటే ఇప్పుడు ఇది ఆట కాబట్టి ఇది ఆటకాయతనంగా ఉంది, కానీ చాలా విషయం ఉంది ఆ ₹1,00,00,000. ఆ విషయం మీరు గెలుచుకుని వెళ్ళాలి. అది గెలవాలంటే నా దగ్గర 7 ప్రశ్నలు ఉన్నాయి. ఒక్కొక్క ప్రశ్నకి మల్టిపుల్ ఆప్షన్స్ ఉన్నాయి. మీరు అనుకుంది కరెక్ట్ ఆన్సర్ అయితే ఆ ఆప్షన్ మీద మీరు డబ్బు పెడతారు. కాన్ఫిడెంట్గా ఉంటే ఒక దాని మీద పెట్టచ్చు, డౌట్ ఉంటే మిగతా వాటి మీద పెట్టచ్చు. కానీ ఒక ఆప్షన్ మాత్రం ఎప్పుడు ఖాళీగా ఉండాలి. మీ దగ్గర ఉన్న మొత్తం డబ్బు ఆడాలి, పూర్తిగా ఆడాలి. కింద పడకూడదు, జేబులో పెట్టుకోకూడదు, దొంగతనం చేయకూడదు. ఓకే. దానికి 60 సెకండ్లు ఇస్తామండి ఒక్కొక్క క్వశ్చన్కి. మీరు పెట్టిన డబ్బు రైట్ ఆన్సర్ అయితే ఆ డబ్బు మీకు నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్తుంది, మిగతా డబ్బు చేశారు. మీ దగ్గర ₹1,00,00,000 ఉన్నాయి, నా దగ్గర 7 ప్రశ్నలు ఉన్నాయి. లెట్స్ ప్లే వివర్ కో అంటే కోటి మీ సొంతం చేసుకోండి. ప్రతి ప్రశ్నకి 2 కేటగిరీస్ ఉంటాయి. ఈ 2 కేటగిరీస్లో మీరు ఒకటి సెలెక్ట్ చేసుకోవచ్చు. మీరిద్దరు ఒకటి అనుకుని జాగ్రత్తగా ఆడాలి. ఓకే. షాల్ వి గో ఇంటు ద కేటగిరీస్? కేటగిరీస్ చూద్దాం. క్రీడాకారులు, పురాణాలు. పురాణాలు చాలా ఫస్ట్ క్వశ్చనే. పురాణాలు వద్దు కానీ క్రీడాకారులు. దట్స్ బెటర్. ఓకే సార్, వి విల్ సెలెక్ట్ క్రీడాకారులు. క్రీడాకారులు. ఓకే. దానికి సంబంధించిన ఆన్సర్ ఆప్షన్స్ ఇప్పుడు చూద్దాం. టెన్నిస్, బ్యాడ్మింటన్, హాకీ, స్విమ్మింగ్. ఈ ఆన్సర్స్కి సంబంధించిన ప్రశ్న ఇప్పుడు చూద్దాం. సైనా నెహ్వాల్ ఏ క్రీడా రంగానికి చెందిన వ్యక్తి? ఆన్సర్ ఆప్షన్స్ వన్స్ అగైన్: టెన్నిస్, బ్యాడ్మింటన్, హాకీ, స్విమ్మింగ్. ఆలోచించి ఆడండి. మీ టైం స్టార్ట్.
50 సెకండ్. సెకండ్. సైనా నెహ్వాల్ ఏ క్రీడా రంగానికి చెందిన వ్యక్తి? 20 సెకండ్. స్ప్లిట్ చేసుకోవచ్చని చెప్పాను, చేసుకోలేదు. ₹1,00,00,000 బ్యాడ్మింటన్ మీద పెట్టారు. ₹1,00,00,000. మిగతా వాటి మీద ఏమీ లేదు. టెన్నిస్, హాకీ, స్విమ్మింగ్ 0-0-0. ఓకే అండి, ఒక ఆప్షన్ ఇస్తాను మీకు, క్విక్ చేంజ్ అనే ఆప్షన్. 30 సెకండ్లు కావాలంటే మీకు ఏమైనా డౌట్ ఉంటే 30 సెకండ్లు ఇస్తాను. కానీ అవకాశం ఒక్కసారి వస్తుంది 6 ప్రశ్నలకి. 7వ ప్రశ్నకి ఎట్టాగోలేదు. ఇప్పుడు వాడుకుంటే మళ్ళీ వాడుకోలేదు. చాలా కాన్ఫిడెంట్గా పెట్టారు. యూ వాంట్ క్విక్ చేంజ్ ఆర్ నో? నో. భయపడ్డా. ఓకే, నో క్విక్ చేంజ్. ₹1,00,00,000 బ్యాడ్మింటన్, టెన్నిస్ 0, హాకీ 0, స్విమ్మింగ్ 0. ఒకవేళ ఇది కాకపోతే We are sure, confident. ఓవర్ కాన్ఫిడెంట్. సెల్ఫ్ కాన్ఫిడెన్స్. ఎనీథింగ్ కెన్ హ్యాపెన్. No, no way. 100% కరెక్ట్ అది. సరే, ఊరిని అనుకుందాం, కాలేదనుకోండి, ఎలా ఫీల్ అవుతారు? ప్రాబ్లం ఫీలింగ్ ఏముంటుంది సార్? ₹1,00,00,000 అండి, నో ప్రాబ్లం. మిమ్మల్ని కలిసాం కదా సార్, ఇట్స్ ఎనఫ్ ఫర్ us. నేను మళ్ళీ కలుస్తానండి, ఇది కలవదండి, కలవదు ఇది దొంగదండి అనుకోండి, ఇది. కానీ ఇంకా ఏముంది చేసేది ఏం లేదు. ఓకే, అదే ₹1,00,00,000 ఒక ముందడుగు వేయండి. బ్యాడ్మింటన్ మీద ₹1,00,00,000 కాన్ఫిడెంట్ గా పెట్టారు. టాపా డ్రాపా? Stop.